పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఒక వర్గం మీడియాలో వస్తున్నటువంటి డిబేట్లు కానీ, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ విన్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు, పులివెందులలో వైసీపీకి జెడ్పీటీసీ గల్లంతు, అక్కడ టీడీపీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి పులివెందుల పులి వెనకడుగు, పులివెందుల గడ్డపై టీడీపీ జెండా, బీటెక్ రవి దెబ్బకు గజగజ వణికిపోతున్న జగన్మోహన్ రెడ్డి, వైఎస్ కుటుంబం యొక్క ఆధిపత్యానికి తెరదించిన టీడీపీ పార్టీ. ఇది వాళ్ళు పెడుతున్నటువంటి టైటిల్లు. నిజంగానే ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉందా? పులివెందులు అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. మరి ఆ కంచుకోటను బద్దలు కొట్టగలరా? వీళ్ళు ఏమంటారు? బద్దలు కొట్టగలరు, బీటెక్ రవి ఆల్రెడీ కోటలు బద్దలు కొట్టాడు అని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే నాకైతే విచిత్రం అనిపిస్తుంది వాళ్ళ మాటలు వింటే. ఏం చెప్తాడు ఒక జర్నలిస్టు, అసలు జెడ్పీటీసీ ఎన్నిక ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని అంటాడు. ఎలాగైనా సీటు గెలవాలని చెప్పి విధ్వంసాలకు తెరలేపారు జగన్మోహన్ రెడ్డి అనేది వీళ్ళు మాట్లాడేటువంటి మాట. కొంచెం సిగ్గుందా మనకు? అసలు ఇది ఒక జెడ్పీటీసీ చనిపోతే వస్తున్నటువంటి ఉప ఎన్నిక. ఇది సాంప్రదాయ ప్రకారం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చనిపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరినో ఒకరిని ఏకగ్రీవం చేసేటువంటి ఒక సాంప్రదాయం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంది. మరి ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి తుంగలో తొక్కి ఈరోజు నామినేషన్లు వేసింది ఎవరయ్యా? మీరే కదా వేశారు. అయితే ఈ రకంగా వేసినటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఖచ్చితంగా మన సీటు మనం గెలుచుకోవాలని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రచారం చేయమని చెప్తారు. కానీ అలా చెప్పకూడదంట వీళ్ళ దృష్టిలో. జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి ఏం జరుగుతుందని చెప్పి అవినాష్ రెడ్డికి, అదేవిధంగా పులివెందుల సతీష్ రెడ్డికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడంట. బీటెక్ రవి దెబ్బకు పులివెందుల గజగజ వణికిపోతా ఉంది, మన పార్టీకి సంబంధించిన నాయకులందరూ నా పార్టీలో చేరిపోతా ఉన్నారు, మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేసైనా సరే సీట్ మనం గెలుచుకోవాలని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడంట. ఎట్లా గెలవలేనని చెప్పి పులివెందుల పులి ప్రచారానికి రాకుండా వెనకడుగు వేశారంట జగన్మోహన్ రెడ్డి. భయపడి పులివెందులకు రావడం లేదంట. సో వీళ్ళ ఆదరణ చూసి తట్టుకోలేక ఈ ఎప్పుడూ బయటికి రానటువంటి అవినాష్ రెడ్డి, పులివెందుల సతీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రచారానికి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారంట. కొంచెం తెలివి ఉందా? ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా ప్రచారం చేయకుండా ఇంకేం చేస్తారా? ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రచారం చేసుకుంటారు కదా. ఇంకో విచిత్రం చెప్తా చూడు. వీళ్ళ దానికి సంబంధించి బీటెక్ రవి అంట ఎమ్మెల్యే ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడంట. స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడా? ఓడిపోయిన మరుక్షణం నుంచి కూడా ప్రజలు విస్తృతంగా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ఏ రకంగా పథకాలు అయితే అమలు చేస్తూ ఉందో ఆ రకంగా ఇంటింటికి పథకాలు అందించేటువంటి కార్యక్రమం ఆ మరునాటి ఓటమి చెందిన మరుక్షణం నుంచే చేస్తూ ఉన్నారంట. కాబట్టి ప్రజలు చాలా విపరీతమైనటువంటి ఆదరణ లభిస్తూ ఉంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈయన దగ్గరికి వచ్చి మేము ఈ పార్టీలో చేరుతామని చెప్పి అడుగుతూ ఉన్నారంట. ఆ రకంగా పార్టీలో చేర్చుకుంటున్నారంట. ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నిక జరిగే విధంగా ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు ఈ పార్టీలోకి చేరడానికి సహించలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తూ మేము అధికారంలోకి వస్తే మీ అందు చూస్తామని చెప్పి రప్ప రప్ప అనే డైలాగులు గుర్తు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారంట. ఎవరు గురి చేస్తూ ఉన్నారు ఇక్కడ? ఎవరు పెళ్లిలో ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఆ పెళ్లిలోకి వెళ్ళి దాడులు చేసింది ఎవరు? ఈ దాడులు చేసిన తప్పు కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు వెళ్ళి పోలీసు అధికారులు అడిగితే పోలీసు అధికారులు చెప్తున్నది ఏంటి? మేము లేకపోతే తలలు పగిలేటివి, ఏంది పత్యాపారం అని చెప్పి కామెంట్ చేస్తున్నది ఎవరు? ఈ అరాచకాలు భరించలేకనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎన్నికలు సజావుగా జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. పులివెందులలో ఎప్పుడు కూడా ఇలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని మళ్ళీ ఈ రకంగా తయారు చేస్తున్న అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళని చెప్పి మరి వాళ్ళ ఎన్నికల కమిషన్ కలిసినటువంటి పరిస్థితి. ఇంకా విచిత్రం తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే కుప్పం నియోజకవర్గానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ భరత్ చెప్పినటువంటి వాళ్ళకు మాత్రమే పథకాలు ఇచ్చాడంట జగన్మోహన్ రెడ్డి. ఈ బీటెక్ రవి మాత్రం ఈ పులివెందుల నియోజకవర్గంలో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఏది చూడకుండా అందరికీ పథకాలు ఇస్తున్నాడంట. అక్కడనేమో భరత్ చెప్పిన వాళ్ళకి ఇచ్చారంట. ఇక్కడ మాత్రం అట్లా చూడట్లేదంట. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చారంట. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కుప్పం నియోజకవర్గం గతంలో ఎలా ఉండేది, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి మార్పులు ఏంటని అందరికీ తెలుసు.
పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ గురించి తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పార్టీ నాయకులను ఎవరైనా చేస్తారా? ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎవరు ఉన్నా కూడా వాళ్ళకు సాయం చేయకండి, వాళ్ళకి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే అని చెప్పి బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి. ఉన్న సొంత కార్యకర్తలకే మీ టీడీపీ పార్టీలో చాలామంది బాధపడతా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి మేము తిరిగితే మాకు సాయం చేయడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదని వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే, వీళ్ళంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళకు కూడా పథకాలు అందిస్తూ ఉన్నారంట. అన్నదాత సుఖీభావ అందించేశారంట. అమ్మ తల్లి పొందిన పథకం కూడా అందించేశారంట. అన్ని పథకాలు సూపర్ సిక్స్లో చెప్పింది ప్రతి ఒక్కటి ఇంటింటికి వెళ్ళి పథకాలు అందించారు. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వీళ్ళ వెంట తిరుగుతూ ఉన్నారు. కాబట్టి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి అని చెప్పి చెప్తారు వీళ్ళు. పులివెందులలో టీడీపీ పార్టీ కొట్టేయబోతుంది, అఫీషియల్గా రావడమే తర్వాయి. ఆ తర్వాత సంబరాలు చేసుకోవడానికి అన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. దానికి కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నారు. వైసీపీకి ఓటమి ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి వైసీపీ పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఈ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి క్రమంలో ప్రజల ఆదరణ టీడీపీ పార్టీకి ఉన్నటువంటి క్రమంలో ఆ తట్టుకోలేక దాడులకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని అంటారు. ఎవరి మీద ఎవరు దాడులు చేస్తున్నారు చెప్పండి? ఆసుపత్రిలో ఎవరున్నారు? ఎవరికి గాయాలయ్యాయి చెప్పండి? టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అయినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అయినాయా? ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? మన వ్యక్తి మీద దాడి ఎట్లా జరిగింది? ఎవరు చేశారు? చాలా ప్రశాంతంగా ఉందని చెప్తారు. నామినేషన్లు వేసుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి కూడా టీడీపీ పార్టీ అవకాశం కల్పించిందంటే టీడీపీ పార్టీ ఎందుకు ఆయన కల్పించేది ఇక్కడ అవకాశము? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు. అసలు ఏకగ్రీవం కావాల్సినటువంటి దాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది ఎవరు? ఈ దాడులకు పాల్పడుతుంది ఎవరు? మీరే కదా. సో కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దాడులకు పాల్పడి వాళ్ళు రెచ్చగొట్టి మీరు రెచ్చిపోయే విధంగా దాడులు రెచ్చిపోయే విధంగా ఒక విధ్వంసానికి రూపకల్పన చేసి, మరి ఇది చూసారా పులివెందులలో ఏ రకంగా అరాచకాలు చేస్తున్నారు అని చెప్పి వైసీపీ పార్టీ మీదకి నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం అద్భుతంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ముందుగానే జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల పులి భయపడి రావడం లేదు, ఓటమి వాళ్ళు ఒప్పుకున్నట్టే, ఆ ఓటమి భరించలేక ప్రజాస్పందన తట్టుకోలేక దాడులకు పాల్పడుతున్నారు, ఏదైనా చేయడానికి సిద్ధపడతా ఉన్నారు, కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు అని చెప్పి వీళ్ళు ముందుగానే ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరిని ప్రచారంలోకి రానియకుండా వాళ్ళ మీద దాడులు చేస్తున్నది వాళ్ళే. మళ్ళీ ఇక్కడ వీళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చంట. కడప ఎమ్మెల్యే గారు చేసుకోవచ్చంట, ఆదినారాయణ రెడ్డి గారు రావచ్చంట, మా జిల్లా మంత్రి సవిత గారు రావచ్చంట. అందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేసుకోవచ్చంట. కానీ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ప్రచారం చేసుకోకుండా ఎట్లా చేసుకుంటారు అని అంటారు. మరి పులివెందులు అంటే జగన్ గారికి కంచుకోట, మరి కంచుకోటను బద్దలు కొట్టేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత ఈజీగా ఆషామాషిగా వదులుకునేటువంటి రకం కాదు. మరి ఎందుకంటే సొంత నియోజకవర్గం, ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఓడిపోతే కనుక రాజకీయ సమీకరణాలు మారతాయనేటువంటి ఒక చర్చ ఏదైతే జరుగుతూ ఉందో, మరి అలాంటి అవకాశం కల్పించాలనేటువంటి విధంగా కూడా ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటికి చెప్పకపోయినప్పటికీ లోపలి మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి 1 year కాలంలో ఏదైతే అరాచకాలకు పాల్పడిందో, ప్రజలకు ఇస్తానని హామీలకు సంబంధించి ఏ రకంగా మోసం చేసిందో వాటన్నిటికీ బుద్ధి చెప్పే విధంగా ఈ ఉప ఎన్నిక ఉండబోతుందని చెప్పి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా అప్పుడు మాత్రం మేము ఓటు వేస్తాం. ఇట్లా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంటే మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటాం, కానీ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం మేము రాము. కానీ ఈసారి ఖచ్చితంగా ఈ ఎన్నికలో పాల్గొని ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్తామనే విధంగా కూడా చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి జగన్ గారి కంచుకోటను బద్దలు కొడతారా? మరి అక్కడ పసుపు జెండా ఎగురుతుందా, లేదా పులివెందుల పులి అనేది చెప్తామో పంజా విసురుతాడా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.